దేవుని కృప వలన 11వ సువార్త ప్రయాణం. తుగ్గిలి మండలంలోని 43 గ్రామాలలో సువార్త. ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించడానికి, అనేక మందిని రక్షించడానికి, వారికి వ్యక్తిగతంగా సువార్త చెప్పడానికి ప్రభువు సహాయం చేశాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఎంతో భారం కలిగి చేస్తున్నటువంటి ఈ సువార్త పరిచర్య కోసం ప్రార్థన చేయండి. ఎందుకంటే సువార్త పరిచర్య వెనకాల ఎంతో ఆర్థిక పరిస్థితి, ఎన్నో వ్యతిరేకతలు, ఎంతోమంది మతోన్మాదులు గొడవ పెట్టుకున్న, నా మటుకు బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము అని తీర్మానం చేసుకొని, బ్రతికితే ఆయన సువార్త పని చేయాలి, చనిపోతే ఆయన సువార్త పనిలో హతసాక్షిగా చనిపోవాలని తీర్మానం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. కాబట్టి మీరు కూడా సువార్త చేయండి. అదేవిధంగా మరి మీరు వెళ్ళలేనప్పుడు కనీసం వెళ్ళే వారికి సమయన సువార్త పని కోసం